వెల్కమ్ టు విజయ న్యూస్ తెలంగాణ. శ్రీతేజ ఆరోగ్యం ఎలా ఉంది? కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయలేదు అన్న విశేషాలు తెలుసుకోవడానికి వీడియోలో ఆఫీసర్ అక్కడికి వెళ్లారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితుల గురించి పూర్తి విశ్లేషణ ఇటు థియేటర్ యాజమాన్యం కానీ అటు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఇవ్వట్లేదు. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఆస్తులు పెరగాలి, వీళ్ళు సినిమాలు సక్సెస్ కావాలి కాబట్టి ప్రజల అభిమానంతో ఆస్తులుగా మార్చుకుని వీళ్ళ గురించి ప్రజల అభిమానం మీకు కోసం ప్రాణాలు పోగొట్టుకుని మన సామాన్యం తెచ్చుకోకూడదు అనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఎవరి ప్రాణాలు కూడా పోకుండా చర్యలు తీసుకోవడానికి ఇండస్ట్రీలో కొన్ని గైడ్లైన్స్ ఏర్పడాలి, థియేటర్లలో కొన్ని డైరెక్షన్స్ కొన్ని గైడ్లైన్స్ ఏర్పడించాలి. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఇవాళ వీళ్ళు సినిమాలకు అవకాశం కల్పించే ప్రభుత్వాన్ని ఇటువంటి ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలా, వైద్యం చెల్లించాలా, హెల్త్ బులెటిన్ ఇవ్వడానికి. అయితే బాబు 11 రోజులు సమాధానం చెప్పట్లేదు. ఖచ్చితంగా అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల బాబుని చూడడానికి ప్రయత్నాలు చేశారు. బాబుని చూడడానికి ఐసీయూలో చెప్పారు, బాబుని తల్లి తప్ప ఎవరు చూడడానికి ఎలా చేద్దామని. సరే తల్లి పలకరిద్దామని మేము సరే ఆ కుటుంబం లేదు, తండ్రి లేడు, సంబంధిత డాక్టర్లను కలుద్దాము అని చెప్పాను. డాక్టర్ చీఫ్ని ట్రీట్ చేస్తున్నారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మా కార్డు పంపించాము. ఆయన కనీసం వాళ్ళు కూర్చోమన్నారు. తర్వాత రౌండ్కి వెళ్ళారు, రేపు కూడా కలుగుతామని చెప్పారు. ఆ తర్వాత కిమ్స్ డైరెక్టర్ భాస్కర్ రావు గారిని కలుద్దాము. కోవిడ్లో ఆయన మాకు సహకరించారు. మేము కూడా చాలా పేషెంట్స్ వచ్చి రోజు బులెటిన్స్ తీసుకున్నాం. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన లేనప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ గారిని కలవన్నారు. మళ్ళీ ఆయన అక్కడ కూర్చోమని మమ్మల్ని, ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళని కలవమన్నారు. సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు కదా, సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు కలుస్తామని చెప్పాము చాలా క్లియర్గా. కేవలం బాబు హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి వచ్చాము. కలిసి ఒకటే ఒక నిమిషం పైకిస్తే బాబు హెల్త్ కండిషన్ గురించి వాకప్ చేసి వెళ్తాము. స్టేబుల్గా ఉన్నాడు అన్న వార్త విని వెళ్తాము. దానికి కూడా సిద్ధంగా లేక సెక్యూరిటీ వాళ్ళని కలవలేదు. మేము బాబు దగ్గరికి వెళ్ళడానికి విరమించుకున్నాము. ఐసీలో ఉన్నాడు వద్దన్నారు. మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి పంపడం అనేది బాధ్యత. అంటే మేము ఇంతకుముందు ఎన్నో ఘటనల్లో యాసిడ్ కావచ్చు, కచ్చిపోటు కావచ్చు, రకరకాల ఘటనల్లో పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కిమ్స్, అపోలో, యశోద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పేషెంట్స్ వెళ్ళాం. యాజమాన్యం చాలా బాధ్యతగా మాకు పేషెంట్స్ని చూపించారు, బులెటిన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ కిమ్స్లో ఏమాత్రం బాధ్యత లేకుండా అక్కడికో అక్కడికో లాస్ట్కి బాబు కండిషన్ గురించి చెప్పడానికి కూడా ఎవ్వరు సిద్ధంగా లేకపోవడం, బాబు కండిషన్ పట్ల బాబు పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిని కోల్పోయిన ఆ బాబు భద్రత చాలా ప్రధానమైన ఆ బాబు ఆరోగ్యం గురించి కరెక్ట్గా ఒక్క బులెటిన్ కూడా ఇవ్వలేదు. అదే బాలకృష్ణ పార్టీ జరిగితే రోజు ఇస్తారు బులెటిన్స్ ఇస్తారు. కనీసం చిన్న బాబు, తల్లిని కోల్పోయిన బాబు ఎలా ఉన్నాడు మొత్తం తెలుగు ప్రజలు ఆతృతతో ఆందోళనతో చూస్తుంటే ఒక్క హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయాలి. కిమ్స్ యాజమాన్యాన్ని వెంటనే బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సినిమా థియేటర్లను ఇటువంటి షోస్కి వాళ్ళ అభిమానులు ఎగబడుతుంటే అక్కడ థియేటర్ యాజమాన్యం చర్యలు తీసుకుంటే, అట్లాగే ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి పట్ల గైడ్లైన్స్ నష్టపరిహారం చెల్లించాలా, జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని గైడ్లైన్స్ ఉండాలి. హీరోలు ఎట్లా పడితే అట్లా వాళ్ళ ఫోజులు కొట్టుకుంటూ తిరగడానికి, షోలు చేయడానికి, థియేటర్లలో పేషెంట్స్ సరే అభిమానులు కనుక ఫ్యాన్స్ కనుక ఎగబడితే కనీసం అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆలోచించని స్థితిలో హీరోలు ఉంటే కరెక్ట్ కాదు. అందుకని థియేటర్ యాజమాన్యం నుంచి ఇండస్ట్రీ వరకు
నిర్మాతల వరకు దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ సంస్థల వరకు కూడా, నిర్మాణ సంస్థల వరకు కూడా జవాబుదారీ ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి.